పుట్టకాడికి ఏరవచ్చి పుట్టకు దమ్మారు సాగలు పోసి పసుపు కుంకుమతోటి పుట్ట అలంకరణ చేసి పాలు పెరుగు నీ పుట్ట లోపల పోసి పూజలు తర్వాత నా పూజలే అక్క ఎల్లమ్మ అడవిల్ల దీవనార్థి ఉంటే వాళ్ళ ఇంటిలో వాళ్ళ తినే అన్నాన్ని గాని కట్టబొట్టలకు గాని ఎటువంటి లోటు ఉండదమ్మా. అడవిల్ల దీవనార్థి అత్తి వాళ్ళ దీవనార్థి బ్రల్లెత్తే పిల్లెత్తే బ్రాహ్మణెత్తే గోవెత్తే శిశువెత్తే బాలెత్తరమ్మా. ఆడవాళ్ళ ఎత్తన మంచిది కాదమ్మా. రానున్న కల్లా కలియమందున మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆడపిల్లలకు బియ్యాలు వేయాలి. ఆడపిల్లకి బియ్యాలు పోసి వాళ్ళ దీవనార్థి తీసుకున్నాకనే మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలి. దీవించి దీవనార్థి పెట్టిండు చీటి కొట్టిండు గుర్రాన్ని పిలిచిండు అడిగల్లి మల్లయ్య ఇంటికాడికొచ్చి గనగన గంట కొట్ట వరకల్లా గంట నాద వెళ్ళిపోయింది, గర్భాన పడ్డది శంకునాథ వెళ్ళిపోయింది. షోలోపల పడ్డప్పుడు సిద్ధపోయాడు. ఆరలు పెద్ద వచ్చి అర్పితం పెట్టకుండా పెళ్లి కాని కన్న బుక్షము కావాలంటుండు మల్లయ్య. అమ్మవారి మేడలమ్మ అర్పితం పెడతా ఉంటే కంటి రెప్ప కాని కాలు కోటి దాకా 33 వరకు చక్రాలు చూసుకొని గాజుల వల్ల వేసి వేసిండు, గాజుల చెప్పిండు వల్ల వేసి వేసిండు, సారణ సీరలో చెప్పిండు, పళ్ళ వల్ల వేసి వేసిండు, కొబ్బరి బెల్లం చెప్పిండు. కోటికి నూటికి ఒక్కటే వేసం కడతానని చెప్పి మల్లయ్య వేషమేమో దేవుడైనా మళ్ళా గెలుస్తున్నాడు. చెల్లెల్ని తీసుకొచ్చి నా చేతికి పట్టి ఏమన్నప్పుడు మీద మీసం మొల మీద మొల్లారం ఉన్న చిన్న వాడివైతే మా చెల్లె వంటి స్తంభం మాల మీద ఉన్నప్పుడు వచ్చిండు దేవుడు మల్లయ్యో. నేను యుద్ధం చేయలేనని చెప్పి గుర్రం మీద కూర్చుండ పెట్టుకొని పోతున్నాడంట. ఇక బల్యవాళ్ళు 7 లక్షల సైన్యాన్ని ఎగబెట్ట వరకల్లా దండల గుండె దగ్గర దొక్కిన మల్లయ్య పోయి కొలసంత కోసి కుప్పలేసిన మెత్త కొలసంత నేను కుప్పలేసిన మోకాల దాకా వచ్చి పొలల వంటి మీన్ అవుతున్నాయి. ఎత్తుల పడుతుండు ఎట్టలేస్తూ ఉండు మధ్యలో పడుతూ ఉండు మట్టలేస్తూ ఉన్నాడమ్మా. వీరశేషాలుడు తిండి 6 నెలల తిండి పండుకుంటే 6 నెలల నిద్ర లెక్క పర్వతం లెక్క ఉన్నాడంట. కులహాన మాలవాడు వీని ప్రాణం ఇట్లా తీయాలని చెప్పి అంతరాన గుర్రాలు లేపిండంట. గుర్రము కాళ్ళతోటి వాడిని కుంగ దొక్కిండు, ఒరగమ్ము గదాసులు చేత పట్టిండు, వాని నా విధవలించి స్వామి స్వామి మల్లయ్య నరడమని నరకానమంట. 2వ దేవుడు 3వ పునహరుడవయ్యా. పవిత్రమైన పాదం కింద నేను నలిగిపోతున్న స్వామి, నాకేమైనా దీవనార్థి పెట్టమంటే
పీటలు అనగా బొమ్మలు కట్టి ఈ పేరు మీద కంచెలు కట్టి నీకు దిష్టి బొమ్మను తయారు చేసి నీకు ఎక్కడ హారం పెడతారు ముందు హారం పెట్టరు నాయన నీకు ఎప్పుడైతే నీ మీదికి కుంగ దొక్కుకుంటా పోతే వాళ్ళకున్న బాధలు శ్రమలు అష్ట కష్టాలు తీరిపోవాలి శివరాత్రి పెట్టినానే అడవిదారు పట్టుకొని పోతూ ఉంటే 7 మంది బల్జోళ్ళు బస్సు పూసుకొని 7 మంది బల్జోళ్ళు దొంగ రూపాయలు వేసుకొని ఎంబడి పడ్డప్పుడు మేడలమ్మతో వారి ప్రాణం తీపించిండు వాళ్ళు కింద పడి చెల్లలా అని కొట్టుకుంటున్నారంట ఏమి దొంగలు నన్ను చెల్లలా అని చెప్పి గుర్రం కింద వాళ్ళ ముఖం చూసే వరకు తోడగుట్ట అందనే ఉన్నారు మేడలో కన్నీరు ఇస్తారు నేర్పి కరణి మీద మూలినాది మల్లయ్య 90 మానవైన భగవంతుడు తోడు నాకు దొరకదయ్యా భగవంతుడా 80 మానవైన మల్లయ్యో ఎన్ను నాకు దొరకదయ్యా భగవంతుడా తల్లిగారిల్లు పుంటి కూర తిన్నది పుట్టిల్లు నాది అన్నాల ప్రాణము దీపించినావా జగల మీద పడ్డదమ్మా భ్రమరమ్మ గోడుగోడు జోగమమ్మగా మేడలో గోడావరియ పట్టే అమ్మలారా గీత బాగలేదు అమ్మలారా రాజగోళ్ళ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఏమి రాతాలు నీవు రాసినవయ్యా బ్రహ్మరాసిన రాత పెట్టి ఎక్కిన ఓదంటరమ్మ పండకేసి రాసిన ఓదంటరమ్మో 4 చేతుల్లరా బ్రహ్మదేవా 7 చేత రాసినవా నారాతలు చేతుకున్న రాతలు నాయనా కూడా అంటారయ్యా వాళ్ళకున్న రాజులు మా నాయన కడిగిన ఓవు కూడా అంటారయ్యో బ్రహ్మరాజీన రాత మా నాయన బ్రహ్మరాజీన రాత మా నాయన బాటపెట్టి ఎక్కిన ఓదంటరమ్మ ముందు చూడబోతరా మా నాయన బాయిగాది ఉన్నది మా నాయన వెనుక చూడబోతనే అమ్మలారా చెరుగాది ఉన్నది ఓ నాయన అమ్మగారు లేకుండా చేసినవయ్యో కలకల కన్నీరుడమ్మ భ్రమరమ్మదేవి మల్లయ్య ప్రాణం తీద్దామని చెప్పి వెంబడి పడతా ఉంటే వీళ్ళు ఇట్లనే ఉంటే నా లగ్గం కానీ అని చెప్పి గుర్రం కాలు కట్టుకోరు ఒకటి శ్రీశైలం వచ్చిన రాతిపల్లి బాబా కట్టిన రాతి జిల్లాల ప్రభరామని గిరిదేవేసి పల్లక కళ రుమాలు కట్టిన మెడలో నిమ్మకూడలు అంటే కాలు కాసరగా పక్కీని చెప్ప చేత పట్టుకోని తారమెత్తిండు తిరుగ వాళ్ళ పట్నం వచ్చినాడు రోజు కొలువు చేయబట్ట దేవుడే భాషలు నేర్పిస్తుంటూ ఖురాన్ చదివిస్తున్నాడు వాళ్ళతో అల్లా అనిపించి 4 కొమ్మల మసీదు కట్టిపించి తోటలు ఆరబెడుతున్నాడు ఎప్పుడైతే తోటకు సొరుపు తలిగిని చెప్పి
తెప్పించి కాశీ నుంచి కర్ర తెప్పించి కరకర గొంతులు కోపించి పంట సేనుకు బలి తల్లిండు వరపించి కావాల బిర్యానీ వంటలు వండిపించి ఎంగిల వంగ అనుకుంటా పోంచయ్య పెట్టిండు అయినా చిన్న దుర్గ వాళ్ళకి ఎక్కలేని దూపలైతే సార్వా మార్వా గంజాయి తీసి గుడుగులు సొంగలు కాపించి అటు వచ్చి దుర్గ వాళ్ళు దేవుడో పండుకున్నప్పుడు వాళ్ళ జుట్టు తీసేసి బొట్టు తీసేసి మన మీద బండారం తీసేసి వెళ్ళిపోయింది అమ్మ తోటలో మన పూజలైతుంది మీరు బయటికి వెళ్ళిపోతారంటే ఆ కోసపడి నల్లగా బురకలు వేసుకోవాలి పుట్ట నల్ల పూసలేసిండు పెట్టి భార్యన బాబులు బందేన బాబులైనా దగ్గర మీద పండుగ తోట బండారు కొమ్మ వెగిలించి పంటలు 24 పంటలు గంటగడ్డ మొలగడ్డ సాపగడ్డ అడ్డుగడ్డ పొల్లగడ్డ పంటలు 24 పంటలు తీసుకొని బండారు కొమ్మలు వెగిలించిండు మల్లయ్య కనకు అవతారం ఎత్తుకొని బండారు కొమ్మ నోట పెట్టుకొని గల్లవాడు మల్లన్న లీలలేసమగడు అగ్ని వేదము గల్లవాడు మల్లన్న గిలేస కాలనైనా కత్తులు కట్టారు బాకులు వల్ల ఎప్పుడు పెట్టుకొని ఎంబలల్లా పట్టారమ్మా అన్న హల్దీ ముడదావాతో పరమాన ఇసుకున్న యక్షం అని చెప్పి కత్తు కొంచెం కొట్టే వరకల్లా ఒక అస్సం దాపినప్పుడు గంగదేవి అస్సం మీద అయిపోయి ధరణ మీద పడుతున్నది అస్సం కల్లవాడు చూసిండు మల్లయ్య వేసిండు తల్లి అస్తమే నరకితిరి మీరు ఉట్టాలి పెట్టలు ఉట్టాలి బీపాతో మా నాయన ముద్దలు ఉట్టాలి మొదలాల సాయపు దుర్గవాళ్ళ లోపల కంకర ఏర్పడి రాజ్యవాళ్ళు ఉట్టేది ఉన్నది మొహరం పండుగ రోజు కత్తులతో మేలతో చాటు మీద కొట్టుకొని శిరసర రుద్రం ఎలుతుంది ఆహారం అన్నాడు ఒక్క పూజాలు ఉట్టేది ఉన్నది గంగ తెప్పలు కట్టుకోరు నా లగ్గాన్ని కంట మొదలు నీ గంగవేడి ఏడ వస్తారమ్మా కాలు వేసుకుంటే పొట్ట మీద పొడుచుకుంటే శిరసర రుద్రం ఇల్లంగానే నీకు నరాహారం అమ్మా గంగదేవికి పూజలు అయినాక పల్లికారును స్వామికి నిమ్మలు కొట్టి నీడలేసి పాలు వేసి అల్ల నేను వర్తలు పందులు వేసి మామలాగలు తోరణాలు కట్టి పెయ్యల బండారు పెళ్లి కొడుకు మల్లయ్య పెయ్యల బండారు అమ్మవారు బ్రహ్మరాంబదేవికి కట్టుకొని విష్ణుదేవుడు ఎవరు వేషము కట్టుకొని బ్రహ్మదేవుడు బ్రాహ్మణ వేషము కట్టుకొని ఇంద్రచంద్రకరణ గంధర్వ కిందర కిరపురుష సనక సనందన కుదురుకు వేల కపిల ఆయోగ ఆదివర్ణ ఆది దేవతలంతా దేవతలు అశ్వాల మీద పొందవైన దేవతలు కోడేళ్ల మీద మిగిలిన దేవతలు మేఘ రథాలు కట్టుకొని